ప్రియులారా, మీరు ఏ రోజుకి ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులన్నింటినీ ఎప్పటికప్పుడు ఒప్పేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా కొంతకాలం తర్వాత మీకు అవి జ్ఞాపకం వస్తున్నాయి అని అంటే కనుక అది ఏంటంటే అవి క్షమించబడలేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది క్షమించబడకుండా మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కనుక అది దేవుడు దాన్ని క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సంకేతాన్ని ఇస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. కనుక ఆయన ప్రేరేపణకు మీరు లోబడి ఒప్పుకున్నట్లయితే అతిక్రమం క్షమించబడుతుంది. అప్పుడు దేవుని రాజ్యానికి మీరు హక్కుదారులు అవుతారు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ఆయన ఆత్మ ప్రేరేపణకు లోబడుతూ ఆయన ఆత్మ నడిపించిన ప్రకారంగా నడుచుకోవాలని చెప్పి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, దేవుని రాకడలో ఎత్తబడాలని ప్రభువు నామమున నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.